వీడియోస్ చేయక చాలా రోజులైతుంది. అసలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన కాంచి అసలు పని కాలేదన్నమాట. చాలా బిజీగా ఉండే. అమ్మ వాళ్ళు కాటమహేశ్వర స్వామి ఇంకా ఎల్లమ్మ తల్లి బోనాలు చేశారన్నమాట. ఇక ఊరు నిండా మైకులు, చుట్టాలు, గోలలతోటి ఇక వీడియో ఎడిటింగ్ చేయలేకపోయాను. అయినా పని కూడా చాలా ఎక్కువ ఉండే అన్నమాట. ఇక అమ్మవారు ఊరేగింపుతోటి మొదలైందన్నమాట. అమ్మవారికి అక్కడ మైలపోలు తీసి అమ్మవారిని ఊరేగింపుకు మొదలు పెట్టారు. ఊర్లోకి వెళ్ళేసరికి 7 అయింది. ఇంటి ముందరికి వచ్చేసరికి 12 అయిందన్నమాట. అమ్మవారికి మాత్రం ఖచ్చితంగా రాగి బిందె, కొత్త బిందెలో పసుపు నీళ్లు, యాప కొమ్మలతోటి ఇలాగా అమ్మవారిపై అభిషేకం చేస్తారన్నమాట. చెప్పాలంటే చాలా సందడిగా ఉండే అన్నమాట. డప్పు చప్పులతోటి, డీజే పాటలతోటి అందరూ ఆడుతూ పాడుతూ చాలా సంతోషంగా అమ్మవారి ఊరేగింపు చేశారన్నమాట. ఇదిగోండి, ఇదే రాగి బిందె కొత్తది తెచ్చారు. ఆడపడుచు మాత్రమే తేవాలి రాగి బిందెను, అంటే నేనే తీసుకొచ్చానన్నమాట. ఇక అమ్మ నేను ఇది ఎప్పుడు యూట్యూబ్లో ఉంటుంది కదా అని ఇలాగ ఫొటోస్ యాడ్ చేశాను అంతే.